హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నూడిల్స్ చేసేసుకుందామా. ముందుగా ఇలా గిన్నె పెట్టేసుకొని వాటర్ బాయిల్ అయ్యాక నా దగ్గర ఇంట్లో ఉన్న నూడిల్స్ ఉన్నాయండి. సో నూడిల్స్ వేసాను. నూడిల్స్ బాగా బాయిల్ అవ్వడానికి కొంచెం 2 drops ఆఫ్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో అదే పక్కన నేను ఆనియన్, బీన్స్, పచ్చిమిర్చి, గార్లిక్, లెమన్, 2 eggs తీసుకున్నాను. క్యాప్సికమ్, క్యాబేజ్ ఉన్నా కూడా వాడచ్చు మీరు, క్యారెట్. సో నా దగ్గర లేకుండే ఇవే వాడాను. సో ఇలా బాయిల్ అయ్యింది. ఇలా బాయిల్ అయ్యేంత వరకు పెట్టుకొని దాన్ని బాగా చూడాలి. ఒకసారి బాయిల్ అయ్యాక మరి మెత్తగా కాకుండా చూసుకోవాలి. సో ఇలా స్ట్రెయిన్ చేసేసాను వాటర్ తీసేసుకొని. సో పక్కన పెట్టేసుకున్నాను. ఇలా ఒక బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 2 eggsని నేను దీంట్లో కొట్టేసి ఫ్రై చేశాను అనమాట. కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేశాను. ఇలా బాగా కలిపేసుకొని ఎగ్ సపరేట్ అయ్యేటట్టు ఫ్రై చేసుకున్నాను. పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నాను. సో అదే బాండీలో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక ఉల్లిగడ్డ వేసుకొని బాగా కలుపుతున్నాను. సో అదే పక్కన బీన్స్ కూడా వేసుకున్నాను, అది కూడా మగ్గాలి కాబట్టి. సో అది బాగా మగ్గాక కరపాకు వేసుకున్నాను. కరపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి, తగినంత పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, తగినంత చూసి వేసుకోండి మీకు ఎంత కావాలనేది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇంకా ఇప్పుడే సాల్ట్ వేసుకోవాలి మీకు ఎంత సరిపోతుంది అనేది. నేను తగినంత సాల్ట్ వేసుకున్నాను, మీరు చూసి వేసుకోండి. ఇవి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు నూడిల్స్. బయట దానికన్నా ఇంట్లో చేసుకోవడమే చాలా మంచిది. ఇంట్లోనే ఇంకా రెడ్ చిల్లీ సాస్ వేసాను అండ్ టమాటా కెచప్ కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను. పిల్లలకి బయట ఫుడ్ కన్నా ఇంట్లో చేసి ఇవ్వడమే చాలా మంచిది. అక్కడ ఎలాంటి ఆయిల్ వాడతారో కూడా తెలియదు మనకి. ఇలా కలిపేసుకున్నాక నూడిల్స్ అనేది దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసేసి దానిపైన డార్క్ సోయా సాస్ వేసాను. డార్క్ సోయా సాస్ వేసి కలుపుకొని లెమన్ పిండేసుకొని కలుపుకోవాలి. ఒకసారి మిక్స్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకున్నాక ఎక్కువ మళ్ళీ మిక్స్ చేయకుండా మెత్తగా అయిపోతుంది. పైన కొత్తిమీర గార్నిష్ చేశాను. అందులోనే మనము బాయిల్ చేసిన ఇందాక ఎగ్ ఫ్రై చేసాం కదా, ఆ ఎగ్ ఫ్రై చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎగ్ నూడిల్స్ రెడీ. ఎమ్మీ ఎగ్ నూడిల్స్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హేతు పాప ఛానల్.